ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, ఎవరైనా గాని, ప్రజాప్రతినిధులు, ఈ స్థాయి వ్యక్తులు ఎవరికైనా గాని ఆల్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళకి సీట్లు అనేది రిజర్వ్డ్, అది ఫ్రీగా ఉంటుంది. ఊరు వాడ ప్రతి ఒక్కరు ఎర్ర బస్సు ఎక్కే ప్రతి ఒక్కరు తెలుసు. అక్కడ ఎంపీ ఎమ్మెల్యే అని ఫ్రీ రాసి ఉంటారు ముందు సీట్ వాళ్ళకని. ఎర్ర బస్సు ఎక్కే ప్రతి ఒక్కడికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఫ్రీ అని రాసి ఉంటది. ఇది అందరికీ తెలుసు అని చెప్తున్నా. ఎర్రి పుష్పం గాడికి టికెట్ తీసుకోకూడదని అక్కడేమి రాయలేదని లేదు కదా. ఫ్రీగా అవకాశం ఉంది కాబట్టి ప్రయాణించవచ్చు, తప్పులేదు. కానీ టికెట్ తీసుకోవడం తప్పు అని ఎక్కడైనా రాశారా? టికెట్ తీసుకోవడం తప్పు అని ఎక్కడైనా రాశారా? ఆ క్లాజ్ లో రాశారా? ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి టికెట్ తీసుకుంటే ఈ సెక్షన్ ప్రకారం ఆయన పనిషబుల్ అవుతాడు, ఇది చట్టరీత్యా నేరం ఎక్కడ రాశాడా నేను అడుగుతున్నా. నేను రాయలేదు కదా. ఫ్రీ టికెట్ ఓకే, ఆడు ఫ్రీగా ప్రయాణించవచ్చు ఓకే, బట్ టికెట్ తీసుకోకూడదని రాశారా నేను అడుగుతున్నా. ఫ్రీగా ప్రయాణించడం ఇదా, టికెట్ తీసుకుని ప్రయాణించడం ఇదా? ఏది హుందాతనంగా ఉంది? అధికార దర్పణాన్ని బయట పెట్టేసి జగన్మోహన్ రెడ్డి లాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగితే అది అధికార దర్పణం, అది మీకు హుందాతనంగా ఉంటుంది. అంతేగాని 10 మందితో కలిసి అందరిలాగా ఒక టికెట్ తీసుకుని ప్రయాణిస్తే అది తప్పు. మళ్ళీ గొట్టంగాళ్ళు అందులో జీవోలో ఇది ఉంది, ఈ జీవోలో ఇది ఉంది, రెడ్డ బస్సు ఎక్క ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు అక్కడ వరకే తెలుసు. మీరు అందుకే అక్కడ ఆగిపోయారు. మీరు